అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాడ కర్రీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ 1 స్పూన్ వరకు కూడా పసుపు వేసుకుందాము. ఇక్కడ 4-5 గుడ్లని ఇలా ఉడకపెట్టేసుకుని తొక్క తీసేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఇలా పసుపు వేయడం వల్ల అతుక్కోకుండా ఉంటాయండి గుడ్లు ప్యాన్కి. ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి మనం 1/2 టీ స్పూన్ వరకు కూడా ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. అవి వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాము. వేగిపోయిన తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలను ఇలా మీడియం సైజు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. సో 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. మూత పెట్టేసి మగ్గించుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఒక 1 స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కూడా బాగా వేపుకోవాలి. ఈ ఆనియన్స్లో మనకు కలిసిపోవాలండి బాగా. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా మనం ఉల్లిపాయలు మగ్గించేసుకుందాం. ఇలా మళ్ళీ చెక్ చేద్దామా. చూసారు కదా, ఇలా 70% వరకు ఉడికితే సరిపోతుందండి మనకి. ఎందుకంటే ములక్కాడ వేసేస్తే మన రెండు కూడా కలిసి ఒకేసారి ఉడుకుతాయి కదా. ములక్కాడ వేగడానికి టైం పడుతుంది కదండి. సో ఇక్కడ ములక్కాడ వచ్చేసి 3 కాడల వరకు తీసుకున్నాను నేను. ఇలా 1 ఇంచ్ వరకు కూడా కట్ చేసి వేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ములక్కాడలు వేసుకున్నాక. ములక్కాడ బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే ఉడకదు కదా. సో మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు కూడా బాగా వేపుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది కదా. ఇలా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఉంటే మనకి ములక్కాడ బాగా ఉడికిపోతుంది. సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చూసారు కదండి, ఒక 50% కూడా ఉడికిపోయింది ములక్కాడ. అయితే కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలా బాగా వేపుకున్నాక మనం కారం వేసేసుకుందాము. కారం వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు కూడా కారం తీసుకుందాం. కారం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కారం అంతా ఉల్లిపాయలకి మనకి ములక్కాళ్ళకి పట్టే వరకు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ అయితే మాత్రం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి కారం అంతా వేగిపోవాలండి, మొత్తం ముక్కలుగా పట్టాలి. సో 5 మినిట్స్ వరకు ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుందాం. ఇలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనం వాటర్ వేసుకుందాము. ములక్కాడ ఉడికిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకపోతే కనుక 2 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1/2 గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసాక ఒకసారి బాగా కలిపేసి మనం టేస్ట్ చేసి చెక్ చేద్దాము. సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో నేను యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ వరకు కూడా. సాల్ట్ కలిపేసుకుని మనం ఉడికించేసుకుందాము. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేద్దాము. వాటర్ వేసాకనే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే మనకి అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ఇట్లా బాగా కలిపేసి మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చేసి 6-7 మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో. నెక్స్ట్ దగ్గరికి పడ్డాక ఇలా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మీకు బాగా గ్రేవీగా కావాలనుకుంటే ఇలా ఉండగానే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కొంచెం దగ్గరికి పడాలనుకున్నా మనం ఇంకో 2 మినిట్స్ ఎక్స్ట్రాగా ఫ్రై చేసుకోవడమేనండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక మనకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుని టమాటా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.